అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. త్రివిక్రమ్పై పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ను మాత్రమే కాదు, జానీ మాస్టర్ను కూడా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. నిజంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు టైప్లో ఈరోజు పూనం కౌర్ ఇటు జానీ మాస్టర్ని, అటుపక్క చూస్తే ఎవరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్ని రోజుల నుంచో మనం చూసినట్టయితే త్రివిక్రమ్ వర్సెస్ పూనం కౌర్ ఇలాంటి ఎపిసోడ్ చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో జానీ మాస్టర్ అని పిలవకండి, అలా పిలవాలంటే కనీసం గౌరవం ఉండాలంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇచ్చిన కంప్లైంట్ను తీసుకున్నారా అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను ప్రశ్నించింది. నాలాంటి వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, అందుకే నన్ను సైలెంట్గా పక్కన పెట్టేశారు. నేను అప్పుడు మా అసోసియేషన్లో ఉన్న పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేశాను. ఇప్పుడైనా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్ను ప్రశ్నించాలని కోరుతున్నాను అంటూ పూనం రాసుకొచ్చారు. ఒక్కసారి పూనం కౌర్ ఆ యొక్క ట్విట్టర్లో ఏం పెట్టింది అనేది మనం ఒకసారి చూస్తే, ఇదే ఆవిడ ట్విట్టర్కి సంబంధించి జానీ మాస్టర్ మీద ఆవిడ పెట్టిన ట్వీట్. ఒకసారి మనం చూస్తున్నట్టయితే, అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్, హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద వర్డ్ మాస్టర్. అంటే జానీ మాస్టర్ని మాస్టర్ అని పిలవకండి, దానికి ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్పి కూడా ఆవిడ ఈరోజు మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగా అక్కడితో ఆవిడ ఆగలేదు, డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించింది. దాంతోపాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ప్రశ్నించింది. నేను అంతకుముందు ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఏదైతే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి దీనికి సంబంధించి నేను ఇచ్చిన కంప్లైంట్ మీరు తీసుకుంటే, ఇప్పుడు ఇలాంటి కేసులు ఏదైతే ఉన్నాయో అప్పుడే మీరు కంప్లైంట్ నేను ఇచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే ఇంతమంది ఇప్పుడు ఇవన్నీ జరిగేవి కావు అంటూ కూడా ఆవిడ మాట్లాడింది. ఒకసారి ఆవిడ ట్వీట్ని కూడా చూద్దాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద పెట్టిన ఒక్కసారి ఆ ట్వీట్ని చూసినట్టయితే, had my association taken complaint on Trivikram Srinivas, I and many would not have had the political suffering. I was rather silently ignored. I had given a call, and then complaint to the heads. I want industry big wings to question director Trivikram. నిజంగా చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ని మీద మీకు చర్యలు ఏదైతే ఉందో ఆయన్ని క్వశ్చన్ చేసే దమ్ము మీకుందా అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నించిన పరిస్థితి. అంతకుముందు ఎప్పుడైతే నేను దీనికి సంబంధించి మాట్లాడానో అప్పుడే మీరు దీనికి సంబంధించి ఆయన్ని ప్రశ్నించినట్టయితే ఇలాంటి ఏదైతే జానీ మాస్టర్ దాంతోపాటు ఎవరైతే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న యువతి ఎవరైతే ఉన్నారో ఇలాంటివి కూడా జరగవు, జరిగి ఉండేవి కావు అని కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. ఎప్పుడైతే నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆయన మీద జానీ మాస్టర్ మీద కేసు నమోదైందో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయారు జానీ మాస్టర్. ఎందుకంటే ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గతంలో తనను లైంగికంగా వేధించినట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్న పరిస్థితి. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడని నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు ఈ యొక్క కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 కింద రేప్ కేసు, అదేవిధంగా 506 సెక్షన్ కింద, దాంతోపాటు క్రిమినల్ బెదిరింపు కేసు 323లోని క్లాస్ 2N కింద స్వచ్ఛందంగా గాయపరచటం వంటి కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపిన పరిస్థితి. నిజంగా చూస్తే ఇది తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దాంతోపాటు మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జానీ మాస్టర్పై చర్యలకు దిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో ఏర్పాటైన పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్న లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ను ఇది వాళ్ళకు ఉంది. దీనికి సంబంధించి ప్యానెల్ వాళ్ళు మహిళా కొరియోగ్రాఫర్ నుంచి ఇచ్చిన ఫిర్యాదును వాళ్ళు స్వీకరించారు. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్సర్స్, అదేవిధంగా డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో
ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది. అయితే ఈ విచారణ పూర్తయ్యే వరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని యూనియన్లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. నిజంగా చూసుకున్నట్టయితే ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించవచ్చు అని చెప్పి ఈరోజు జరిగిన మీటింగ్ ద్వారా వాళ్ళు తెలియజేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఒక కంప్లైంట్ బాక్స్ను కూడా ఏర్పాటు చేశారు. దీనిని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఎవరైనా సరే యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ గతంలో సైతం నేర చరిత్ర నిజంగా ఆయనకుందని చెప్తున్నారు. 2015లో ఒక కాలేజీలో మహిళపై దాడి కేసులో, అదేవిధంగా 2019లో మేడ్చల్లో స్థానిక కోర్టులో జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష పడింది. జానీ మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన తరపున ఆయన ప్రచారం చేశారు. అయితే అత్యాచార ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్పై జనసేన పార్టీ కూడా సీరియస్ అయింది. పార్టీ నుంచి ఆయన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఒక లెటర్ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. టోటల్గా చూస్తే హాట్ టాపిక్ అవుతుంది. ఒక పక్కన జానీ మాస్టర్కి సంబంధించిన కేసు నడుస్తుంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేసుతో పాటు ఎవరైతే పూనం కౌర్ ఎంటర్ అయిన తర్వాత అది త్రివిక్రమ్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. నిజంగా ఎటువైపు నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా దీనికి సంబంధించి ఈ ట్విట్కి సంబంధించో లేకపోతే ఈ వ్యవహారానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? నిజంగా ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించే అవకాశం ఉందా? లేకపోతే మూవీ ఆర్ట్ అసోసియేషన్ లేదా ఏదైతే వాణిజ్య మండలి ఏదైతే ఉందో తెలుగు దీనికి సంబంధించి వీళ్ళు ప్రశ్నిస్తారా? లేకపోతే ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఇండస్ట్రీ నుంచి స్పందన రావాల్సి ఉంది. నిజంగా పూనం కౌర్ ఎంటర్ అయిన తర్వాత జానీ మాస్టర్, దాంతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరికి సంబంధించి కూడా ట్వీట్ చేసిన తర్వాత పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన రాబోతుంది? నిజంగా ఈ యొక్క ఏదైతే లైంగిక వేధింపుల ఈ కేసు ఎటువైపు డ్రైవ్ అవుతుందని కూడా తెలియాల్సి ఉంది. నిజంగా ఇండస్ట్రీ వైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది పూనం కౌర్ ఈరోజు ట్వీట్ చేసిన దాని మీద? దాంతోపాటు జానీ మాస్టర్కి సంబంధించి వాళ్ళు విచారణ చేస్తున్నాం, ఇద్దరితో మాట్లాడుతున్నామని చెప్పిన పరిస్థితి. నిజంగా జానీ మాస్టర్తో మాట్లాడారా? లేకపోతే ఎవరైతే బాధితురాలతో మాట్లాడిన తర్వాత ఎవరైతే దీనికి సంబంధించి ఈరోజు ఝాన్సీ గారు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వీళ్ళందరూ కూడా దాము గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా వాళ్ళు దీంట్లో జరిగింది ఎవరికి అన్యాయం ఆ అమ్మాయికి జరిగిందా, లేకపోతే ఇది ఫేకా, లేకపోతే ఎవరు దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాలి అనే విషయాలను కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ పక్కన పెడితే త్రివిక్రమ్కి సంబంధించి పూనం కౌర్ పెట్టిన ట్వీట్కి సంబంధించి ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని అనేది తెలియాల్సి ఉంది.